నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పులివెందుల నియోజకవర్గం లింగాలలో అత్యంత దారుణ ఘటన చోటు చేసుకుంది. పులివెందులలో ఉన్న వాళ్ళ బంధువుల దగ్గర ఉన్న వారిని అడిగి మరింత సమాధానం తెలుసుకున్నాం. అమ్మ, అసలు ఏం జరిగింది? పుష్విక అనేది చిన్న పాప సార్, 3 ఏళ్ల పాప. అమ్మాయిని దారుణంగా నీళ్ళ డమ్ములో ముంచి చంపేసింది స్వాతి అనే అమ్మాయి. వాళ్ళకు చిన్న చిన్న గొడవలు ఏదో ఉండొచ్చు, వాళ్ళ వరకు పెద్దల వరకు చూసుకుని ఉంటే సరిపోయేది. లాస్ట్కు చిన్న చిన్న సమస్యలు, బైక్ని కాల్చడం, స్కూటీని కాల్చడం, ఆ విధంగా అట్లాంటివన్నీ చేసి లాస్ట్కు అమ్మాయి ఒక ప్రాణాన్ని తీసేసింది సార్. అన్యాయంగా పసి ప్రాణాన్ని నాశనం చేసేసింది. చచ్చిపోయింది పాప. మనకు రాదు. ఇంకా నేను ఆ పిల్లకి పెద్దమ్మని అవుతాను. మా చెల్లెలు వాళ్ళ కూతురి ఆ పాప. అన్యాయంగా అయితే ఆ పాపను చంపేసింది. మేమైతే ఒక్కటే కోరేది, పాప మాకు రాదు, అమ్మాయికి అయితే ఉరి శిక్ష ఖచ్చితంగా పడాల్సిందే. మేము న్యాయస్థానాన్ని ఇదే కోరుకునేది, పోలీసు వారిని కూడా ఇదే కోరుకునేది. మాకు పోలీసులు అయితే న్యాయం చేయాలి, ఖచ్చితంగా న్యాయం చేయాలి సార్. మాకు ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఆ అమ్మాయి స్వాతి అనే అమ్మాయికి ఉరి శిక్ష పడాలి. మేము అదే కోరుకునేది. అన్యాయంగా అమ్మాయిని అయితే చంపేసాం, చాలా దారుణంగా చంపేసాం. ఫస్ట్ ఒకసారి వెళ్ళి ఆ అమ్మాయిని డమ్ములో బూట్ చేసి మళ్ళీ ఎవరు లేని చూసుకొని మళ్ళీ వెళ్ళి రెండోసారి కూడా అమ్మాయి వెళ్ళి ఆ పాపపై హత్యా ప్రయత్నం చేసి చంపేసి బాత్రూంలో డమ్ములో పెట్టి వాకిలు వేసేసి వచ్చేసిందంట ఆ అమ్మాయి. అది జరిగిన తర్వాత పేరెంట్స్కి తెలిసింది, వేరే పక్కన మనిషి ద్వారా తెలిసి ఆ అమ్మాయి ఆ విధంగా అక్కడి నుంచి వస్తుంది, మీరు అటు సైడ్ వెళ్ళి చెక్ చేయండి, అక్కడ ఏమైనా పాప దొరుకుతుందేమో అని వేరే ఆమె చెప్తే అక్కడికి వెళ్ళి తల్లిదండ్రులు చెక్ చేస్తే అక్కడ అమ్మాయి డమ్ములో చనిపోయి, వీళ్ళు వెళ్ళేసరికి అమ్మాయి చనిపోయి పడిపోయింది. అది జరిగింది. ఒకటిమ్మా, మీరు ఎప్పుడు గమనించారు పాప రిత్విక కనపడట్లేదని ఎప్పుడు గమనించారు? ఎప్పుడు జరిగింది? అంటే పాప తల్లిదండ్రులకు తెలిసింది 4:30-5 ఆ టైంలో పాప ఇంటికి రాలేదని వాళ్ళకు అర్థమైంది సార్. అర్థమైంది. తర్వాత అంతా వెతికిన తర్వాత ఆ అమ్మాయి దొరికేసరికి 6 ఆ టైం అయిందంట. ఆ టైంలో ఆ అమ్మాయి ఇంకా చనిపోయి అక్కడ వాష్రూమ్లో పడిపోయి ఉందంట. డమ్ములో ఆ అమ్మాయి ముంచేసిందంట. తల కిందకి పెట్టేసి కాలు పైకి పెట్టేసి మూత పెట్టేసి బాత్రూమ్ డోర్ని కూడా లాక్ చేసి వచ్చేసిందంట. ఒక అనుమానం, ఒక ఆమె చెప్పే అనుమానం ద్వారా వెళ్ళి చూడంగా అక్కడ ఆ అమ్మాయి మృతదేహం మాకు కనపడింది. అప్పటికి అమ్మాయి చనిపోయింది. లేదు, మాకైతే న్యాయం కావాలి సార్. ఆ అమ్మాయికి అయితే ఉరి శిక్ష ఖచ్చితంగా వేయాలి, న్యాయస్థానం మేము ఇదే కోరుకునేది. ఈ రోజు చిన్నపిల్లే చనిపోయింది, ఆ అమ్మాయి ఉంటే ఇంకొకరికైనా అన్యాయం చేయదనేది మేము గ్యారంటీ అయితే ఇవ్వలేము. మేము పోలీసు వాళ్ళని, కోర్టు వారిని కోరుకునేది ఒకటే, మాకైతే న్యాయం జరగాలి, అమ్మాయికి ఉరి శిక్ష పడాలి. అన్యాయంగా 3 ఏళ్ల పసి బాలిక చనిపోవడం అయితే జరిగింది. ఒకటి అంటే ఇరుగు పొరుగు అనేటి 10 చోట చిన్న గొడవలు ఉంటాయి, కానీ ఒక 4 ఏళ్ల చిన్నారిని ఇంత దారుణంగా చనిపోయేంత పగ ఏముంటుందమ్మా? వాళ్ళకంటూ పెద్ద పగ అంటూ ఏం లేదు సార్. చిన్న గొడవే జరిగింది కూడా. అక్కడ బాబుకి ఏదో చిన్న గాయం తగిలి ఏదో ఒక 3 days కొట్టినందుకు ఒక 3 రోజులు ఆ బాబుకి ఫీవర్ వచ్చిందంట. అది ఆ అమ్మాయి ఇంకా మనసులో పెట్టుకొని ఇంకా ఏదో ఒకటి చేయాలనేసి అదే మన పిల్లోని, మా చెల్లెలు వాళ్ళ కొడుకును కూడా కొట్టి ఇట్లా 2 పిల్లల ద్వారా ఘర్షణ జరిగి వాళ్ళు కక్ష కట్టుకొని 2-3 ప్రయత్నాలు కూడా చేసినారు, వాహనాలను కాల్చడం అట్లాంటివి చేసినారు. ఆడికి మా చెల్లెలు వాళ్ళు గమ్ముగానే ఉన్నారు. తర్వాత కేసు పెట్టడం జరిగింది. మా చెల్లెలు వాళ్ళ తప్పు లేకపోయినా కూడా మా మామను పోలీసులు కొట్టడం కూడా జరిగింది. మా తప్పు లేకపోయినా లింగాల పోలీసులు కొట్టడం కూడా జరిగింది. వాళ్ళకైతే న్యాయం అయితే లింగాల్లో ఆ రోజే న్యాయం జరిగింటే ఈరోజు మా పాప ప్రాణాలతో ఉండేది సార్. ఆ రోజే పోలీసు వాళ్ళు కేసు ఫైల్ చేసి ఏదో ఒకటి వాళ్ళు క్లియర్ చేసింటే ఈరోజు మా పాప మాకు తగ్గేది. వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కూడా ఈరోజు మా పాప చనిపోయింది. మేము కోరుకునేది ఒకటే సార్, మాకైతే న్యాయం జరగాలి. న్యాయం అయితే చేసినాము, మాకు న్యాయం జరగాలి. ఒకటి అంటే స్థానికులు ఒకటే చెప్తున్నారు, రిత్విక మృతికి ఖచ్చితంగా న్యాయం చేయాలని చెప్తున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, ఎన్నాడికి కూడా తెలుసుకున్నాం. అలా చెప్పండి, అసలు ఇది వింటేనే ఇంత దారుణమైన ఆ ఘటన మనకు అర్థమవుతుంది. అంటే ఒక చిన్నారి, అభశుభం తీరిన చిన్నారి సందుల్లో గుడిగుడి అడుగులు వేసుకుంటూ ఆడుకుంటే ఆ రోజు లింగాల పోలీసులు తీసుకుంటే మావని కొట్టకుండా ఆ రోజు ఊరోళ్ళందరూ వచ్చినా కానీ వాళ్ళని కూడా బెదిరించి ఎస్ఐ వాడినే కొట్టినాడు. ఇవన్నీ ప్రాబ్లం వచ్చి ఆ రోజు తీసుకుంటే ఈ ప్రాబ్లమే లేకుంటుండే. ఇప్పుడు ప్రాణం తీసేదాకా తీసుకొచ్చినారు వాళ్ళు. కొట్టడం వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు మళ్ళీ లింగాల పోలీసులు కొట్టి. ఇది ఏమి ఎక్కడ న్యాయం ఇది? ఇప్పుడు ఇంత దాకా ప్రాణం తీసేదాకా తీసుకొచ్చారు వాళ్ళు.
ఒకటి కుటుంబ వీళ్ళు కూడా బాగా ఎంతో సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎప్పటి నుంచో, కానీ ఇంత స్నేహితంగా ఉండి ఇంత దారుణంగా చంపడానికి కారణాలు ఏమంటారు? 7 ఏళ్ల స్నేహం. అది చిన్న మా వాడిని కొట్టింది, చిన్న పిల్లని కొట్టి ఆ బాబా వానికి ఫీవర్ వచ్చినందుకు మాట్లాడకుండా అయినారు. మాట్లాడకుండా అయింది. ఇక వద్దు మా ఇంటికాడ రావకన్నప్పటి నుంచి పగ పెట్టుకుని బండ్లు కాల్చడము. వాళ్ళు ఎవరో ఎస్పీఓ డిఎస్పీ వాళ్ళు ఎవరో ఉన్నారంట. ఆ బలంతో చేస్తున్నాయమ్మా. మీరు చెప్పండి. మా అమ్మ వాళ్ళన్న డిఎస్పీ అంట. ఏమవుతుంది, మేము ఏం చేసినా మా వాళ్ళు ఉన్నారు కదా, మమ్మల్ని ఎన్నికేసుకొస్తారు. ఏం చేస్తే ఏముంది, ఇప్పుడు బండి కాలిస్తే మమ్మల్ని ఏం చేయలేకపోయినారు, ఇంటికి గోడ దుబ్బేసినా మమ్మల్ని ఏం చేయలేకపోయినారు, ఇంటికి చెట్టుకి అగ్గి పెట్టినా మమ్మల్ని ఏం చేయలేకపోయినారు, చంపేస్తే కూడా మమ్మల్ని ఏం చేస్తారు అంటే వీళ్ళు ఇల్లు మారాలని చూసినారు. వీళ్ళ చేసే జాబు 20,000 ఫ్యామిలీ, చిన్న అమ్మకు నాన్న కూడా చనిపోయాడు. వాళ్ళకి జరిగేది చాలా కష్టం. ఇల్లు మారే అంత స్తోమత కూడా లేదు ఆయన దగ్గర. పాపం చాలా ఇబ్బందులు ఉన్నాడు కాబట్టి ఇల్లు మారలేకపోయినా ఆయన ఎన్నోసార్లు అనుకున్నాడు, ఎందుకు రంపులు వీళ్ళు మన మీద పడుతున్నారే, మనం ఏమి చేయకపోయినా మన మీద పడుతున్నారే, మనం ఇల్లు మారదామని చూసినాడు. స్తోమత లేక అట్లే ఉన్నాడు. కానీ ప్రాణం తీసేంత కక్ష కట్టుకోవడం అంటే ఆ అమ్మకు ఏం పాడో తెలియదు. అది కోడిని కోసినట్టే కదా, ఇది కోడిని కోసినట్లే కదా, మనుషులు కూడా చంపితే అనే కేర్లెస్. దానికి ఈ పోలీసులు ఆ అమ్మకు సపోర్టు. వాళ్ళన్న ఎవరో డిఎస్పీ అంట. ఇంత నాకు ఇంకేమి ఇంత నాకు పలుకుబడి ఉంది. ఇంకోటి ఏమంటే ఆ అమ్మ మంచిది అని చెప్పేవాళ్ళు ఊర్లో ఎవరూ లేరు. 99 మంది చెడ్డదని చెప్పేవాళ్ళు. అది మంచితనంగానో మరి వేరే విషయంగానో వేరే విషయంగానో చెడ్డదనే విషయంగా చెప్పేవాళ్ళే కానీ మంచిదని చెప్పేవాళ్ళు లేరు. కానీ అన్నిటికీ సర్దుకొని పోతా ఉంటే వీళ్ళు ఇప్పుడు వీళ్ళ నుండి ఏమన్నా తప్పు ఉంటే నువ్వు నిలదీసి నీదిలేకి ఈడ్చి మెట్తో కొట్టాల. పెద్ద వాళ్ళు ఏమన్నా చూసుకోవాలా, నీకు నాకు గలాట ఉంటే నువ్వు నేను చూసుకోవాలి కానీ చిన్నపిల్లలు చంపడం ఏమన్నా ఒకటి అంటే ఓ పక్క డిఎస్పీ సపోర్ట్ ఉండొచ్చు, పొలిటికల్ సపోర్ట్ ఉండొచ్చు, అబద్ధం తెలియదు చిన్నారిని ఇంత దారుణంగా చంపడం అంటే ఎన్ని గొడవలైనా ఉండొచ్చు కానీ ఏం తెలియని చిన్నారిని చంపితే ఏమొస్తుంది? దీని పట్ల అంటే ఈ సంఘటన పట్ల మీరేమంటారు ఓవరాల్గా? అది మనుషులకు తెలుస్తుంది. ఒక ప్రాణం తీయాలంటే ఒరే చిన్న పాపని ఎలా చంపేదని నీకు నాకు మనిషికి తెలుస్తుంది. మృగం అది, ఆడది కాదు, మృగం కాబట్టి చంపేసింది. ఇప్పుడు ఆ బాధ కనుక్కునే తల్లికి తెలుస్తుంది, కనుక్కునే తండ్రికి తెలుస్తుంది. ఆమెకేం తెలుస్తుంది? కూర్చొని ఇప్పుడు కూడా ఏమనుకుంటుంది, ఏమైంది జైలుకి పోతాం, బెయిల్ మీద వస్తాం, మళ్ళీ ఏమైనా చేస్తాం. ఏం బెయిల్ వస్తాం, 90 రోజులు వస్తాము, 3 నెలలకు వస్తాము, 4 నెలలకు వస్తాం, మళ్ళీ చేస్తాం. ఏం చేస్తారు మమ్మల్ని? ఏడ న్యాయం జరగలేదు, ఇప్పటికి కూడా న్యాయం జరగలేదు. ఇంకా న్యాయం జరగల. ఇంతమంది చనిపోయిన వాళ్ళనే మీడియా ముందరికి పిలుస్తున్నారు కానీ ఆ అమ్మ చంపిన అమ్మని మీడియా ముందరికి పిల్లాంగ ఇంతవరకు చూపినే లేదు. ఉంది ఏముంది, పొద్దున కుర్చీ ఆ అమ్మకు బాగా కూర్చొని పెట్టి వాళ్ళ తమ్ముడిని పిలిపించి వాళ్ళన్న తమ్ముడు పిలిచికొచ్చి కవర్కి ఎత్తుకొచ్చినాడు, తినేటివి తినిపిస్తున్నారు. ఎట్లా ఉండదు, నవ్వుకుంటా తింటున్నారు వాళ్ళు. ఏది ఈడ వీళ్ళు ఏడ్చుకుంటా కన్నా ఒకసాట్లు పడి నిద్ర లేక తాగేది నీళ్ళు కూడా తాక వీళ్ళు ఏడ్చుకుంటా ఉంటే కవర్కి తెచ్చి వాళ్ళు తింటున్నారు. అంటే నేరం చేసినోడు కాలు మీద కాలు వేసుకొని తినొచ్చు. ఇప్పుడు బాధ్యుడు ఏమవుతాడంటే బరువు మోసే బాధ్యతుడు అంటే పోయి సర్వము పోగొట్టుకునే ఆడమనిషి కానీ మగవాడు కానీ ఏడ్చి ఉప్పు నీళ్ళు తాగుతున్నారు కానీ మంచి నీళ్ళు తాగలేవు. వాళ్ళు మాత్రం కూర్చొని కవర్లో ఉండేటి తింటున్నారు. ఏడ న్యాయం జరుగుతుంది? ఎక్కడ న్యాయం ఉంది? ఇంకా మన దేశంలో న్యాయం ఉందా అనే ఆలోచన పడుతుంది. అట్లా జరుగుతుంది. ఒకటి కుటుంబ సభ్యులు ఒకటే కోరుకుంటున్నారు, రిత్విక మృతికి ఖచ్చితంగా న్యాయం చేయాలి. ఎందుకంటే ఇప్పటికే రిత్విక చనిపోయినప్పటి నుంచి మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఓ పక్క చంపిన మహిళ ఏమో మాకు వాళ్ళ సపోర్ట్ ఉంది, వీళ్ళ సపోర్ట్ ఉందని చెప్పి వాళ్ళు పూర్తి స్థాయిలో ఇప్పటికే కనీసం చంపామని చెప్పి కూడా వాళ్ళకు ఇక్కడే కానీ బాధ లేదని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ బంధువులు ఆరోపిస్తున్న పరిస్థితి ఒకటే. అంటే పోలీసులు కూడా పూర్తి స్థాయిలో మాకు న్యాయం చేస్తారని చెప్పి కూడా మాకు పూర్తి స్థాయిలో నమ్మకం లేదు. ఎందుకంటే రిత్విక చనిపోయినప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఈ చంపినటువంటి స్పాట్ని కూడా ఆ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇంతవరకు వాళ్ళనేమో అక్కడ కూర్చోబెట్టి అసలు ఏం జరిగిందని మాకు పూర్తి స్థాయిలో చెప్పకోకుండా మాకు పూర్తి స్థాయిలో కేసు మీద నమ్మకం కూడా లేదని చెప్పి పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బంధువులు కోరుకుంటున్నారు. ఒకటే, రిత్వికను చంపినటువంటి ఆ స్వాతికి కఠిన శిక్ష పడాలి. ఎందుకంటే వాళ్ళు ముందు నుంచే మాకు బలం ఉందని చెప్పి వాళ్ళ కుటుంబంలో అరాకొర గొడవలు చాలా రోజుల నుంచి జరుగుతున్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఘటనలు ఇంకా జరగకూడదంటే ఆ స్వాతికి సరైన శిక్ష పడాలని చెప్పి బంధువులు పూర్తి స్థాయిలో కోరుకుంటున్న పరిస్థితి.